పెద్దిరెడ్డి రవికిరణ్ గారు నమస్కారం, మాట్లాడండి. కేసీఆర్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి, సాక్షి టీవీ వీక్షకులకు శుభోదయం అండి. సాక్షి 15వ వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి, వీక్షకులకి అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అండి. నిన్న కాపు సంఘీయుల్లో ఉన్నటువంటి కురువృద్ధులు, పెద్దలు ఇద్దరు ఉభయ గోదావరి జిల్లాల నుంచి, ఒకరు ఉమ్మడి తూర్పు గోదావరి, ఇంకొకరు ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఒకేసారి లేఖలు రావటం యాదృచ్ఛికమైన అయినా సరే అది స్థూలంగా ఏం ప్రతిస్ఫుటిస్తుందంటే సంఘీయుల్లో ఉన్నటువంటి ఒక ఆవేదన, ఒక బాధ, ఒక డిసప్పాయింట్మెంట్, ఇంకేమి చేయలేవు అని నైరాశ్యత. అది స్పష్టంగా లేఖల్లో, 2 లేఖల్లోనూ కనపడుతుంది. ఇది బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు ఏది ఎలా ఉన్నా ఇప్పుడు ముద్రగడ లేఖ గారి గురించి చూసుకుంటే, ఇప్పుడు జనవరి 3వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖని విడుదల చేశారు. కాపు సంఘీయులు పెద్దలు నన్ను ఎన్ని తిట్టినా సరే నేను వాళ్ళని గౌరవిస్తానే ఉంటాను, నాకు ఎటువంటి భేషజాలు లేవు, నాకు ఎటువంటి కోపం లేవు, కలిసి పనిచేద్దాం అని చెప్పి ఓ బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖ అనంతరం చక్క కొన్ని పరిణామాలు వచ్చాయి. ఆ పరిణామాలు ఎంతవరకు వెళ్ళాయి మనం చూసాం. బొలిశెట్టి శ్రీనివాస్ గారు వెళ్ళి అక్కడ మాట్లాడటం, వారు ఒక లేఖ తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖ ఇచ్చి తీసుకొచ్చి వీరికి ఇవ్వటం, లేఖా స్రవంతులు జరగటం, ఆ విషయాన్ని బాగానే చెప్పారు. శ్రీనివాస్ గారు చెప్పారు, ఇలా ఇచ్చాను, అప్పుడు ఇలా రెస్పాండ్ అయ్యారు, అలాగా నా మీద అలా లేదనమాట, నా మీద మంచి భావన ఉంది, నాకు మాత్రం ఏముంటుందని చెప్పి ఇద్దరు చక్కగా జరిగింది, కలవబోతున్నారు, జనవరి 22వ తారీఖు కలవబోతున్నారని వారే చెప్పారు. మనం అందరూ చెప్పింది కాదు కదా, వారే చెప్పారు. అయితే ఇప్పుడు ముద్రగడ్డ గారి ఆవేదనలో అది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మీరే కదా అన్నిసార్లు వస్తానని చెప్పి రాకుండా నేనేం చేశాను, నేనేం తప్పు చేశాను అన్న ఆవేదన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వరకు ఎవరిని కలవకపోతే అది వేరే పర్లేదు. అటు విశాఖపట్నం, అనకాపల్లి ఏమో కొనతాల వారిని కలిశారు, అటు భీమవరం వెళ్ళి 2-3 కలిశారు, ఎలికలు కలిశారు. మరి ఈ జిల్లాకు వచ్చినప్పుడు నన్ను ఎందుకు కలవలేదు అన్న ఇది, నేనే వచ్చి కలుస్తాను, మీరే నాకు కబురంపి వచ్చి కలుస్తానని చెప్పి మీరు ఎందుకు కలవలేదు అంటే, నేను చిన్న స్థాయి వ్యక్తిని కాబట్టి కదా అన్నది ఆ యొక్క సహజ ధోరణి, వెరైటీ ధోరణి ఉంటుందా, ఆ ధోరణిలో కొంచెం వ్యంగ్యంగా కావచ్చు, లేకపోతే మీకున్న గ్లామర్ నాకు లేదు కాదు, మీకున్న గ్లామర్ నాకు లేదు, మీకున్న పలుకుబడి నాకు లేదు, మీ అంత పెద్దవాడిని కాదు, అంత తమాషాగా ఉంది కదండి వ్యంగ్యాస్త్రాలతోటి. వారి లేఖలని తమాషాగా ఉంటాయండి, ఈ సంవత్సరాలు చూస్తున్నాం కదా, లేఖలని తమాషాగానే డిఫరెంట్ టైప్ లో ఉంటాయి, ఆయన సపరేట్ శైలి. అయితే దీనికి కనీసం మరి జన సైనికులు ఎవరైతే ఆ రోజు బొలిశెట్టి శ్రీనివాస్ గారు వెళ్ళారో వాళ్ళైనా సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరే కదా, వారే కదా వెళ్ళి మాట్లాడి వస్తారని చెప్పారు, కలవబోతున్నారన్నారు. మరి అప్పుడు పోయి జనవరి 22వ తారీఖు కుదరలేదు, ఇప్పుడు 40 రోజులు అయిపోయింది, ఈ 40 రోజుల్లోనూ కుదరలేదా? ఎందుకు కుదరలేదు, ఏంటి ఇబ్బంది వస్తుంది అన్నది వారే స్పష్టించుకోవాలి. అలాగే ఆ లేఖలో వారు కూడా మెన్షన్ చేసింది ఏంటంటే కొన్ని సీట్లు, పవర్ షేరింగ్. ఇప్పుడు చేగుండ వారు చెప్తుంది కూడా వీరిద్దరు చెబుతుంది కొత్త విషయం ఏం కాదు. కేసీఆర్ గారు వీరిద్దరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు కిందటి సంవత్సరం మార్చి 12వ తారీఖు కాపు సంక్షేమ సేన పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరిలో వారి యొక్క కార్యాలయంలో కలిసి సంవత్సరం క్రితమే మాట్లాడుకున్న మాటలు, సంవత్సరం క్రితం. దీనిలో ఈ స్టేట్మెంట్ లో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, జనసేన నమ్మిన ఏ ఒక్కరిని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టబోనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలుగుదేశం ఒకవైపు మంచిగా ఉంటూనే మరోవైపు 20 సీట్లకే పరిమితం చేశామని సందేశం పంపిస్తోందని అంటున్నారు. నేను ఎప్పుడూ లోపాయకారి ఒప్పందాలు చేసుకోను, మీ ఆత్మగౌరవాన్ని తగ్గించను, వాస్తవిక ధోరణిలోనే మాట్లాడతా, అవమానపడి గింజుకుంటూ నేను ఎందుకుంటాను అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారని ఈనాడు పేపర్లో రాశారు. అంటే 20 సంఖ్య అన్నది సంవత్సరం నుంచి ఉంది. అప్పుడు చేగుండ రామజోగి గారు కూడా చెప్పింది అదే. ఆయన కూడా చెప్పింది, బాబు 20 అంటున్నారు, నువ్వు ముఖ్యమంత్రికి ఆయనకి కాంప్రమైజ్ అయిపోయావట అంటే నేను ఎందుకు కాంప్రమైజ్ అవుతాను, నేను ఎందుకు గింజుకుంటాను, 20 అన్నది నాకు ఆత్మగౌరవానికి సంబంధించింది, అది నేను ఎందుకు ఒప్పుకుంటాను అని. అలాగే దీనిలో కూడా
అధికారం బదలాయింపు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అధికారం పంచుకోవడం బదలాయింపు కాదు, పంచుకోక తప్పదని చెప్పాలి, అధికారం పంచుకోవాలి. అంటే అధికారం సంఖ్యాబలంలో ఎక్కువ ఉన్న మనం కూడా అధికారం పంచుకోవాలి, ఆ రకంగా నేను తెలియజేస్తానంటూ కూడా ఈనాడు వారు రాసిన రాత్రుల్లోనే ఆ రోజు చేసిన దాంట్లోనే ఉన్నాయి. అంటే ఈ రోజు మన చేగొండ వారు కానీ లేకపోతే ముద్దగడ వారు కానీ కొత్త విషయం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే వారు రిపీట్ చేసి పదే పదే గుర్తు చేస్తున్నారు. మరి ఎందుకు వచ్చిందో ఇబ్బంది, ఏ ఇబ్బంది వచ్చిందో ఏంటో అయితే మనకైతే తెలియదు. ఆ పార్టీ వాళ్ళకే తెరవాలి, మనకు సంబంధించిన విషయం. అయితే ప్రజాస్వామ్యవాదులు మళ్ళీ మీరు అదే జెండా వరకు వెళ్ళొద్దంటారు. అయితే ఒక నిమిషం చెప్తాను. ప్రజాస్వామ్యవాదులు వెళ్ళొద్దని కాదు, కాదు మీరు చాలా చక్కగా రవికిరణ్ గారు మీరు చాలా చక్కగా 2 లేఖల మీద విశ్లేషణ చేయటం కానీ, అంటే చేగొండ రామదేవ్ గారు మీ కరమరాబాబుని వదిలేయటం కానీ, ముద్రగడ రాసిన లేఖ మీద మీరు చక్కటి విశ్లేషణ చేశారు. అట్లాగే మీ సభ మీద కూడా మీరు విశ్లేషణ చేస్తే నాకేం అభ్యంతరం లేదు. ఒక విషయం ఏంటంటే పార్టీ ఎవరన్నా సరే ఎలా రన్ చేసుకోవచ్చండి, వాళ్ళకి ఇబ్బంది. కాకపోతే ఏంటి, ఈ ప్రజాస్వామ్య దేశం, పార్టీలు కూడా ప్రజాస్వామ్యయుతంగానే రన్ చేయాలి. నేను లైఫ్ టైమ్ ప్రెసిడెంట్ అయిపోతాను అని తీర్మానాలు చేసుకుంటారు ఇటువంటి, లేకపోతే మీరు నాకు సలహాలు ఏమి చెప్పద్దు. ప్రజాస్వామ్యంలో ఏంటంటే ప్రజలు ప్రభువులు, పాలకులు, పార్టీ అధినేతలు, సేవకులు. మనం ఏం చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, నేను ప్రధాన సేవకుడిని, నాకు సేవించే అవకాశం ఉన్నారు ఇవ్వమన్నారు. అలాగే ఒక పార్టీ రన్ చేశారు ప్రజాస్వామ్యయుతంగా ఏంటంటే అందరి మాటలు వినాలి. అందరి మాటలు విని తర్వాత నీ పార్టీకి సంబంధించిన కోర్ కమిటీతో కూర్చొని ఏది మనకి మంచిది, పార్టీకి ఏది మంచిది, దేశానికి ఏది మంచిది, రాష్ట్రానికి ఏది మంచిది, ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకున్నాక నిర్ణయానికి కట్టుబడి కష్టమో నష్టం ఏదన్నా సరే తను భరించాలి. అధినేత అన్నవాడు దాన్ని భరించాలి. సక్సెస్ అన్న భరించాలి, ఫెయిల్యూర్ అయినా భరించాలి. ఫెయిల్యూర్ అయితే సరిదిద్దుకుంటాం. ఇప్పుడు మేము 7 దశాబ్దాలుగా పార్టీ రన్ చేస్తున్నాం సార్, అనేకమైన ఆటుపోట్లు ఎదుర్కొన్నామండి. కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు, కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు. కాకపోతే వినాలి. అసలు వింటాం, నాకు చెప్పద్దు, నాకు బగబగ మండే రక్తం కావాలి, బగబగ మండే నెత్తురు కావాలి, ఈ నెత్తురు ఉంటే చాలు కానీ నాకు సలహాలు వద్దు, నాకు ఎవరు చెప్పద్దు, ఎన్ఆర్ఐలు చెప్పద్దు, పెద్దలు ఎవరు చెప్పద్దు, ఎవరు చెప్పద్దు అంటే ఏంటి, ఏం సందేశం? ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించే వ్యక్తులు ఎవరైనా సరే హర్షిస్తారా? ఇది ఒక బాహాటమైన వేదికలు, వేరే పార్టీతో పంచుకున్నటువంటి వేదికలు. నువ్వు అంతర్గత సమావేశంలో కూర్చొని చెప్పు. ఇప్పుడు అంతర్గతంగా ఒక పార్టీ మీరు కూర్చుంటామంటే ఏమైనా వాళ్ళ మాట మాకు, ఇది నేలా చెప్తాను, నువ్వు బయటికి వెళ్ళి బాగు మాకు, వచ్చే మాకు అని తిడతాం, ఏదో చేస్తాం. అంతర్గత సమావేశంలో. బాహ్య సమావేశంలో వేలాది మంది, లక్షలాది మంది చూస్తున్న, దేశ విదేశాల్లో చూస్తున్నటువంటి సమస్యల్లో అటువంటి అప్రజాస్వామిక విధంగా ఇచ్చే విధంగా మాట్లాడటం, తన కేడర్ని తనే తక్కువ చేసి భోజనాలు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం, ఏమీ లేవు, పోలింగ్ బూత్ ఏమీ లేవు అంటే పక్క పార్టీ నీ మాట ఎందుకు ఇచ్చాడు? ఇంకా ఇది తెలుగుదేశం పార్టీ వాడు నీ మాట ఎందుకు ఇచ్చారని మీ అధినేత చెప్పారు మీకేమీ లేదని. మీరు అలా కూర్చోండి అంటారు. రేపు ఎన్నికలకు వచ్చారు, మీరు ఇలా కూర్చోండి, జెండా మోస్తారు, తిరగండి, ఇక మేము మా లోపల కూర్చోవద్దు, మా సీట్లలో మాతో పాటు షేర్ చేసుకొని ప్రతి వ్యూహాలు చర్చిద్దాం అంటారు. సో అది వ్యూహమా లేకపోతే పద్మ వ్యూహమా? మా ప్రజలకైతే అర్థం కాలేదు. అది వ్యూహమా, పద్మ వ్యూహమా, ఏంటి, ఏం జరుగుతుంది? ఒక వేదిక మీద ఇంకో పార్టీ ఉన్నప్పుడు నీ పార్టీ నువ్వు తక్కువ చేసుకుంటూ మాట్లాడటమేంటి, ఏమీ చెప్పద్దంటవేంటి, బడబడబడి నెత్తురు కావాలంటవేంటి, ఏం జరుగుతుంది, ఏంటిది అనేది పార్టీలకు అతీతంగా ప్రజల్లో అయితే గట్టిగా చర్చ జరుగుతుంది. దీన్ని అంటే ఇక్కడ రవికిరణ్ గారు ఒక విషయం మీకు గుర్తు చేయాలి. ఈయనేమో తన పార్టీ పరువు తనే తీసుకుంటా ఏదో మాట్లాడేశాడు, మనకి అవి లేవు ఇవి లేవు అని. మరి 5 ఏళ్ళు ఎవరు చేయొద్దన్నాడు ఆయన? ఎవరన్నా 10 ఏళ్ళ నుంచి చేయలేదు, ఎందుకు చేయలేదు? అచ్చంగా సినిమా షూటింగ్ల మధ్యలో వచ్చి రాజకీయం చేయడం కాకుండా చేయలేదు. మరోవైపు మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ ఫ్యాక్టర్ బాగా పనిచేస్తున్నట్లుంది. ఆయన మానసిక పరిస్థితి అంటే త్వరగా మర్చిపోవటం. చివరికి ఏమంటున్నాడు ఆయన, వైసీపీ విన్నింగ్ టీం అని ఆయనే చెప్తున్నాడు. అట్లాగే జనసేన టీడీపీ డిఫీటింగ్ టీం అనో ఇంకేదో వ్యతిరేక వ్యాఖ్యలు వచ్చేటట్టుగా ఆయనే మాట్లాడుతున్నాడు. సో ఈయనేమో తన పరువు తనే తీసుకుంటున్నాడు, ఆయనేమో అసలు తనేం మాట్లాడాలో అర్థం కాకుండా ఎదుటి వాళ్ళనే తెలియకుండానే పొగిడేస్తున్నాడు. ఈ రెండింటిని మీరు ఎట్లా పోలుస్తారు? ఇలాంటి వాళ్ళని ఇది రాష్ట్రం ఎన్నుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? సరే, అది ప్రజలు నిర్ణయించుకుంటారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే పార్టీని రన్ చేసే వ్యక్తులు ఒక దార్శనిక ఆలోచనతో ముందుకు వెళ్తూ ఏ రకంగా తన యొక్క పార్టీ నిర్మాణం చేయాలి అన్న దాని మీద నిరంతరం పనిచేయాలి.
ఇప్పుడు మా పార్టీలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ గారు, లేకపోతే వాజ్పేయి గారు, అద్వానీ గారు, వాళ్ళ జీవితాన్ని మొత్తం దారపోసారండి. వాళ్ళ పనులు, వాళ్ళు కూడా గొప్ప లాయర్లే, గొప్ప పనులు. నేను కూడా ఇంజనీర్నే, సాఫ్ట్వేర్ ఇంజనీర్నే, యుఎస్ లో పనిచేసి వచ్చాను. ఎవరి కాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల్ని కొంత పక్కన పెట్టి దారపోసి నమ్మిన సిద్ధాంతాలు, కొంతమంది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బీజేపీ చెత్త పార్టీ అనొచ్చు అనేవాళ్ళు ఉంటారు. ఎవరి సిద్ధాంతాల ఆలోచన వాళ్ళే, నేనే దాన్ని కాదన్న వ్యక్తి స్వేచ్ఛది కాదు. నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకున్నటువంటి సమయాన్ని, ధనాన్ని, కాకపోతే నాకున్నటువంటి వయసుని మొత్తం దారపోసి దేశం కోసం పనిచేస్తున్నాను. ఏ పార్టీ అయినా సరే పనిచేస్తాం. దేనికి పనిచేయాలి? నా పార్టీ నిర్మాణం చేసుకుంటాను. నిర్మాణం చేసి నా పార్టీ ఆలోచన విధానం ప్రకారం ప్రభుత్వం రావాలి. నా పార్టీ, నా యొక్క సిద్ధాంతాలను ప్రజలకు సేవ చేయాలి. నేనంటే ఏంటో ఎంత డిఫరెంట్ గా ఉందో ప్రజలకు చూపించాలి. ఆ యొక్క తపన, కోరిక, ఒక బగబగ అంటే జ్వాలాగ్ని ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి పార్టీ కార్యకర్తలోనూ ఉంటది. అలా ఉండి నిర్మాణం చేసుకోవాలి. కానీ మీరు నన్ను గెలిపించలేరు, మీకు ఏమీ బాగలేదు, నిన్ను నమ్ముకుని అసలు మీరు నాకు 10 సీట్లు ఇచ్చుంటే కనుక నేను వేరే రకంగా 10 సీట్లు ఎవరు ఇవ్వాలి సార్? నాయకుడుగా నేను గెలిపించుకోవాలి 10 మంది. నాకు మోడీ నా ధైర్యం సార్. మోడీ ఢిల్లీలో ఉంటాను, మోడీ నా ధైర్యం, మోడీ నా వెనకాల ఉన్నారు, ఆయన చూసుకుంటానని చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. ఆయన ఉన్నాను, నేను ముందుకెళ్ళిపోతాను. అంతేగాని మోడీ వచ్చి రవికిరణ్ బేస్ట్, ఆయన పనిచేయడు, ఆయన వల్ల నేను ఓడిపోయాను అంటే ఏముంది సార్? ఇంక పార్టీ ఎక్కడున్నా నరేంద్ర మోడీ, వాజ్పేయి గారు, లేకపోతే అద్వానీ గారు, లేకపోతే నడ్డా గారు, వీళ్ళందరూ నా ధైర్యం, నేను చూసుకుని వెళ్ళిపోతాను అంతే. అంటే నా నాయకులే వచ్చి నన్ను తిడితే నేనేమైపోతాను? ఇంకా కొత్త సిద్ధాంతం పెడుతున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు. తనని వీళ్ళందరూ గెలిపించాలంటే ఆయన వాళ్ళని గెలిపించడం కాదు, తమాషా వ్యవహారం.